Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. ఈ రోజు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో మహిళలు మరియు పిల్లల భద్రతపై అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులైన చైర్మన్ సర్ ప్రొఫెసర్ జి రామకృష్ణారెడ్డి గారు, డైరెక్టర్ హేమంత్ రెడ్డి గారు, యుగేంద్రబాబు సర్, అదనపు ఎస్పీ నంద్యాల కుమారి మంద జావలి ఐపీఎస్, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కె జయరాములు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మహిళా పోలీస్ స్టేషన్, శక్తి టీం ఇన్ఛార్జ్ మరియు కళాశాల విద్యార్థులతో నిర్వహించారు. షోల్డర్ చేశారు, షోల్డర్ నుంచి చేశారు, వెనుక లాగుతున్నారు. వెనుక తాగిన క్రమంలో మేడం గారు ఏం చేశారంటే మణిగడ్డ దగ్గర జాయింట్ లాక్, ఇక్కడ జాయింట్ లాక్ చేశారు. ఫస్ట్ వన్ జాయింట్ లాక్, టర్న్ టు లెఫ్ట్, దెన్ ఇక్కడ లాక్ అయిపోయింది. ఈమె మొత్తం అయిపోయింది, మొత్తం ఎనర్జీ వచ్చేసి ఈ విషయంలోకి వచ్చేసింది, ఏమీ లేదు ఇక్కడ. ఇక దెన్ టర్న్ అండ్ లెఫ్ట్. ఇది ఉమెన్ సేఫ్టీ అనేది ఒక వింగ్ కి ఒక ఇంతకుముందు లేదు. ఒక హెడ్ రాజకుమారి మేడం ని, ఒక ఐజీ ర్యాంక్ ని పెట్టి ఎంటైర్ స్టేట్ లో ఈ ఉమెన్ తర్వాత దిశ పోలీస్ స్టేషన్ లో టీమ్స్ ని పెట్టి వాళ్ళని రెగ్యులర్ గా మీ స్కూల్స్, కాలేజెస్ ఎక్కడైతే అమ్మాయిలు గ్యాదర్ అవుతారో అన్ని చోట్ల కూడా బీట్లు సర్వ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి చిన్న పొరపాటు జరగకుండా అమ్మాయిలకి పూర్తి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఇది ఏర్పాటు చేసిందండి. డైలీ డే టు డే ప్రతిరోజు చిన్న ఇన్సిడెంట్ కూడా మన దగ్గర రికార్డ్ అవుతా ఉంది. మన హెడ్ క్వార్టర్ లో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాని రకంగానే దీంతో ఒక యాప్ కూడా, శక్తి యాప్ కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. అదంతా కూడా మీ దగ్గర ఉంటుంది అనుకుంటున్నాము. ఏ ప్రమాదం జరిగినా మీకు ఏ టైంలో మీకు ప్రమాదం జరిగినా ఆ యాప్ ని మీరు యూజ్ చేసుకుంటే ఇమ్మీడియట్ గా పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరుండే లొకేషన్ కూడా మాకు వస్తుంది. అక్కడ వెంటనే మా బ్లూ కోర్సల్ కానీ మా ఆఫీసర్స్ కానీ వెంటనే మీ దగ్గరికి రీచ్ అయ్యి మీ ప్రాబ్లంలకి రిస్క్లోకి ఎంటర్ అవుతారు. కాబట్టి మీరు ఆ యాప్ ని 100% యూజ్ చేసుకుంటామని మేము కోరుకుంటున్నాము. అదే రకంగా ఇదే ప్రోగ్రామ్ లో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏమంటే ప్రతి చోటికి మీరు ఆ యాప్ ని యూజ్ చేసే లోపలనే మీకు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ అనేది కూడా ఒకటి నేర్పించమని చెప్పారు. మీకు మినిమము కొద్దిగా ఇందాక మేడం చెప్పినట్టు ఏదైనా ఒక ప్రమాదం వస్తే వెంటనే ప్యానిక్ కాకోకుండా, వెంటనే భయపడిపోకుండా మీరు ఆ సిచ్యువేషన్ నుంచి వెంటనే రక్షణ పొందడానికి మీకంటూ కొద్దిగా ఆర్ట్స్ వస్తే మేలని చిన్న చిన్న సెల్ఫ్ డిఫెన్సెస్ రిలేటెడ్ ఏవైతే కరాటే ఉందో ఈ సెల్ఫ్ డిఫెన్స్ కోర్సుల్లో అవి కొద్దిగా నేర్పిస్తారు. మీరు ఈ రోజు ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు మీ పీఈటీలు వాళ్ళు ఉంటారు, పీడీలు వాళ్ళతో డైలీ మీ గేమ్స్ పీరియడ్ లో అంతా అయిపోయిన తర్వాత ఒక 20 minutes మీరు రోజు ఒక 2-3 ఇవి ఏవి ఉంటాయి సెల్ఫ్ డిఫెన్స్ లో నంబర్ ఆఫ్ ఇవి ఉంటాయి. దాంట్లో 2-3 షార్ట్స్ నేర్చుకొని పోస్తే కూడా మీరు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వస్తుంది. మెయిన్ గా ఏంటంటే ఒకటి సిచ్యువేషనల్ అవేర్నెస్ అనేది వస్తుంది ఇలాంటి సెషన్స్ కండక్ట్ చేయడం వల్ల. అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా సరే అనుకోకుండా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది మీకు ఒక అవేర్నెస్ అనేది ఉంటుంది ఇది చూసినప్పుడు. అట్లాగే యూజువల్లీ ఏదైనా మనకు అనుకోని సంఘటన ఎదురైనప్పుడు, ఎవరైనా అసాల్ట్ చేస్తున్నప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాక జనరల్ గా ఏమవుతుందంటే పానిక్ అవుతాము, భయపడతాము. ఆ టైంలో సరిగ్గా రెస్పాన్స్ అనేది ఉండదు అనమాట. సో ఇలాంటి సెషన్ కండక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే రెస్పాన్స్ అనేది మనం ఎలా ఇవ్వచ్చు, వెంటనే ఎలా అప్రోప్రియేట్ గా రియాక్ట్ అవ్వచ్చు అనేది మనకు తెలుస్తుంది. అట్లాగే మనకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. దానివల్ల భయం తగ్గుతుంది. అలాగే ఎదుటి వ్యక్తి ఎవరైతే మనల్ని అటాక్ చేయాలనుకుంటున్నారో ఆర్ అసాల్ట్ చేయాలనుకుంటున్నారో మన కాన్ఫిడెన్స్ చూసినప్పుడు వాళ్ళు కూడా భయపడడం స్టార్ట్ చేస్తారు అండ్ వాళ్ళు కూడా వెనక్కి తగ్గుతారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్ రీజన్ ఇంటెన్షన్ ఈ సెషన్ కండక్ట్ చేయడానికి. అండ్ అందరూ కూడా ఇది మంచిగా చూసి నేర్చుకుంటారని కోరుకుంటున్నాను. అట్లాగే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే ఏదైనా అనుకోని సిచ్యువేషన్ వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి.
అండ్ ఈ పరిస్థితి ఓన్లీ బయటకు వెళ్ళే మహిళలే ఫేస్ చేస్తారు అట్లా ఏమి ఉండదు. ఎక్కడైనా సరే ఎలాంటి ప్రదేశాల్లో అయినా జరగచ్చు అసాల్ట్ అనేది. మీ ఇంట్లో అవ్వచ్చు, రిలేటివ్స్ చేయొచ్చు, లేకపోతే బయట మీరు కాలేజ్ లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఇంకెవరైనా చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. సో భయపడకుండా అప్రోప్రియేట్ గా రెస్పాండ్ అవ్వాలని ఈ అవేర్నెస్ సెషన్ పెట్టడం జరుగుతుంది. సో అందరూ చూసి మంచిగా నేర్చుకుంటారు అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. స్త్రీకి రక్షణ అవసరము, అందుకోసం రక్షణ కోసం ఎలాంటి మార్గాలు కావాలి అన్నటువంటి దాని మీద ఈరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశాం. సో ఈ శిక్షణలో భాగంగా విద్యార్థులు కొన్ని మెలకువలను నేర్చుకుంటూ తాను రక్షించుకోవడానికి, అలాగే సమాజానికి ఇబ్బంది కలగకుండా వాళ్ళు విధులు నిర్వర్తించుకునేటువంటి పద్ధతిలో తమ రెస్పాన్సిబిలిటీని చేసుకోవడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉపయోగపడతాయని భావిస్తున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.